శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుఖ్య యోగము నుండి ఈ వేళ మనం 15వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, మరికొందరు జ్ఞాన యజ్ఞముచే పూజించుతున్న వారై, అనగా తానే బ్రహ్మమను అద్వైత భావముతోను, మరి ఇంకొందరు బ్రహ్మమే వివిధ దేవతాది రూపమును నున్నది, ఆ దేవతలలో నేనొక దానిని సేవించుతున్నానను ద్వైత భావముతోను, ఇట్లా అనేక విధములుగా లేక వివిధ రూపముల నన్ను ఉపాసించుతున్నారు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. మహాత్ములకు వారు సదా పరమాత్మను భజించుతుందురని ఇంతదనుక చెప్పబడినది. వారిలో కొందరు అద్వైత భావనతోనూ, మరికొందరు ద్వైత భావనతోనూ, ఇంకా కొందరు వేరు వేరు విధములుగాను వారి వారి సంస్కారమును అనుసరించి భగవంతుని సేవించుతుందరని ఇట చెప్పబడుతున్నది. రుజువుగా గాని వక్రమముగా గాని ఎట్లు ప్రవహించినను నదులన్నీయు ఎట్టకేలకు సముద్రమును చేరయే తీరును, అట్లే ఆధ్యాత్మిక మార్గమున యత్నశీలురగు వారును భిన్న భిన్న రీతుల భగవానుని సేవించినను ప్రయత్నమును విడనాడనిచో చుట్ట తుదకు అందరును ఆ భగవద్రూప లక్ష్యమునే చేరగలరు. అయితే లక్ష్యమందు ఏకాగ్రత భక్తి అందరికీ ఉండవలెను. భక్తి అనే ఫౌండేషన్ పై పునాది ఏర్పడినటువంటి వ్రతము, భక్తి అనే పునాదిపై శిష్యుడుగా నిలబడినటువంటి శిష్య న్యాయం, ఇది స్థిరకాలము నిలబడుతుంది. మాయ వారి జోలికి రాదు. ఎప్పుడు కూడా వారికి మరుపు అనే అజ్ఞానం ఆవరించదు. ఇక్కడ జ్ఞాన యజ్ఞం అనగానేమి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ. బ్రహ్మమొకటయే సత్యము, దృశ్య జగత్తంతయు లేనిది. జీవుడు వాస్తవముగా బ్రహ్మమే కాని అన్యుడు కాదు అను నిశ్చయము కలిగి ఉండటయే జ్ఞానయజ్ఞం ఆచరించుటయవును. ఇది అద్వైత బ్రహ్మభావం. సత్వమసి మహావాక్య చింతన, సోహం భావం, ఇట్టి జ్ఞాన యజ్ఞం ఆచరించువాడు అద్వైత భావము కలిగి తానే బ్రహ్మమును చింతన కలిగి ఉండదు. ఈ జ్ఞాన యజ్ఞము యొక్క శ్రేష్టత్వమును గూర్చి, ఆవశ్యకతను గూర్చి శ్రీకృష్ణమూర్తి గీతయందు అచటచట వక్కానించుతూనే ఉన్నారు. మనం గుర్తిస్తూ ఉండాలి. తుట్ట తుదకు గీతను సమాప్తి చేయుచు జ్ఞాన యజ్ఞేన తేన హమ్మిష్ట స్వామితి మే మతి. గీతాధ్యయనము చేయువాని చేత జ్ఞాన యజ్ఞము చే నేను ఆరాధింపబడిన వాడవు నగుదును అని పలికి జ్ఞాన యజ్ఞము యొక్క మహాత్యమును భగవానుడు చాటి చెప్పిరి. చాటిన వారైది సర్వము ఒకే భగవత్ స్వరూపమనియు, ఆ స్వరూపము తన ఆత్మ కంటే అన్యము కాదనియు ప్రతి వారును ఏదియో యొక్క కాలమున తెలుసుకొనియే ముక్తి నొందవలసి ఉందురు. అది ఏ జ్ఞానయజ్ఞము. విశ్వతో ముఖం అనగా ప్రపంచమంతటా ముఖము కలవాడు, సర్వాత్మ స్వరూపుడు అని భగవానుడి చేత వర్ణించబడినది కదా.
ఈ సత్యమెరింగినచో ఇక ఎవడును ఏ పాప కార్యమును చేయజాలడు కదా. జాలయనినా అన్ని చోట్లను భగవానుని రూపమై ఉన్నది, అన్ని చోట్లను భగవానుని ముఖములే ఉన్నవి, అన్ని చోట్ల భగవానుని యొక్క నేత్రములు ఉన్నవి. కావున దృష్టి అస్తిత్వము కలదు, అతడు సర్వమును వీక్షించుతూనే ఉన్నాడు. కావున విశ్వతో ముఖం అను ఈ పదమును జనులు మరల మరల జ్ఞాపకము చేసుకొనుచు దుష్కృత్యములకు పాల్పడక, దుష్కార్యములకు పాల్పడక, దుష్కార్యక్రమపై ఏదైనా ఆలోచనలు కోరికలు మొదలై ఉంటే కూడా వాటిని పూర్తిగా నిర్మూలించి సత్కార్యక్రమములు చేస్తూ సద్భావన కలిగి ఉంటూ సద్విచారణ చేస్తూ గురు సన్నిధి చేరినటువంటి మహనీయులకు ఈ మాయ దరిదాపులకు కూడా రాదు. మార్గము ఏదైనా, చేయు పనులు ఏదైనా కూడా ఉన్నది సత్య పరమాత్మ ఒక్కటే అనే నిశ్చయానికి వచ్చి లేనిరుకను లేకనే వ్యవహారం చేస్తూ లేని దానిగా గుర్తించాలి అంటే గురు కరుణ కావాలి. గురు చెంత చేరిన వాడికి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి మర్మ ధర్మములు తెలియబడుతూ ఉంటాయి. లేకపోతే భగవద్గీత ఆత్మ వరకే ఆగిపోయినట్టుగా మనకు తోయబడుతూ ఉంటుంది. జనులు భగవంతుని ఏ ఏ ప్రకారముగా సేవించుతుందురు అనే ప్రశ్న మొదలైనప్పుడు కొందరు జ్ఞాన యజ్ఞము ద్వారా అద్వైత భావముతోనూ, మరికొందరు ద్వైత భావముతోనూ ఈ ప్రకారముగా వారి వారి అభిరుచులను బట్టి పలు విధములుగా వారు సేవించి పూజిస్తూ ఉన్నారు అని మనకు తెలియబడినది. నిజమైనటువంటి గురు సేవ చేసి గురువు ద్వారా ములుగృచ్చ సందు లేక నిండి ఉన్నది పరిపూర్ణమే అని తెలిసినటువంటి వాడికి ద్వైత భేదము రాదు. ఉన్నది పరిపూర్ణమే కానీ ఈ లేనిది లేకనే నానా రూపములతో తోయబడుతూ ఉన్నది అని నిశ్చయానికి వచ్చినటువంటి వాడికి సునాయాసముగా సత్యదైవం తెలియబడుతుంది. ఆ సత్యదైవం పుట్టుకులు లేకుండా, గిట్టే పని లేకుండా, పెరుగుడు విరుగుడు అరుగుడు తరుగుడు లేకుండా శాశ్వతమైనటువంటి పరిపూర్ణ దైవం ఒక్కటే ఉన్నది, పరిపూర్ణ బ్రహ్మ ఒక్కటే ఉన్నది. ఆ పరిపూర్ణం బట్టబయలు, పరిపూర్ణము, పరబ్రహ్మము అని ఈ విధంగా ఎన్నో పేర్లు పెట్టుకున్నారు. కానీ పేరు రూపు నామ క్రియలు లేనటువంటి పరమాత్మ ఒక్కటే ఉన్నదని వెరిగినటువంటి వాడు ఏ కర్మములు చేసినా, అనగా ఏ పని చేసినా ఇది లేనిది లేకనే చేసుకుంటూ ఉన్నది, ఉన్నది ఏమీ చేయడము లేదు అనే ఒక నిజాన్ని గురుముఖత ఎరిగినటువంటి వాడే ధన్యుడు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.